కాటా సీన్ అన్న కూడా సైలెంట్ అయ్యిండు కదా మరి. ఇప్పుడు ఆయన కూడా ఏం బయటికి వస్తలేడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎప్పుడు చూసినా. మీ క్యాడర్ అంతా కూడా సైలెంట్ అయిపోయిండ్రు. అది పట్టించుకునే నాదుడు లేడు, ఎవరిది వాడే ఏమన్నా తీరే అయిపోయింది పటంచెర్ల. అది అది కొన్ని రోజులు ఒక్కొక్క ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఏమంటారు అంటే స్టైల్ కాదు మేడం, ఒక కార్యరచన. ఇక అది నేను ఏమంటున్నా మేడం, సబ్జెక్ట్ డివియేట్ అయిపోతుందని. మా గురువు గారి విషయంలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మాకు ఎల్లవెల్లలా మాకైతే రెస్పాన్స్ ఇస్తాడు, 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఈ విషయం ఆయన దగ్గరికి తీసుకెళ్ళినాము. కాకపోతే క్రమేణా ఏది జరుగుతుందని మా గురువు గారి దృష్టిలో అయితే మేము పెడతాం. అంతవరకు మేము చెప్తాం. కానీ మాకేందంటే ఈ ఈ ల్యాండ్ మాకు ఇప్పించే విధంగా. ఇప్పుడు ఇది ప్లాట్లు చేసి అమ్మింది ఎవరు? వెనకాల మధుసూదన్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి ఉన్నారని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఎంక్వైరీ చేయాలి మేడం. అందుకే మేము టిఎస్ఎస్ఐసి హెడ్ ఆఫీస్ కూడా నిర్మల మేడం గారు ఇప్పుడు చైర్మన్, ప్రజెంట్ మా టైగర్ జగ్గారెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా కూడా దృష్టికి తీసుకెళ్ళి మరి ఇది సబ్ డివిజన్ ఎట్లా చేసిర్రు అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. దీనికంటే ముఖ్యమైనటువంటి పాయింట్, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలకే గూడెం మైపాల్ రెడ్డి రావడం జరిగింది. జగ్గారెడ్డి కాంగ్రెసే, జగ్గారెడ్డి గారు కాంగ్రెసే, నిర్మల గారు కాంగ్రెస్, అందరు కాంగ్రెసే. బట్ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అందరు ఏకమైపోతారు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ, ఇది ఒకళ్ళు డొనేట్ చేసిన ప్రాపర్టీ, ఈ బొందలగడ్డ ప్రాపర్టీ. సో ఈ విషయంలో మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మరి ఇక మాది కాదనుకోండి మేడం, మరి ఎవరిది ప్లాట్? ఎవరో డోనర్ ఉన్నారు కదా, ఆయన దాకా వెళ్ళాలా. ఇప్పుడు డోనర్ ఎవరో మధ్యలో, ఇప్పుడు అన్ని క్రియేషన్ చేసిన డాక్యుమెంట్లు ఇవి అన్ని మొత్తం 8 ప్లాట్లు 9 ప్లాట్లు ఉంటాయి మేడం. ఇవన్నీ క్రియేట్ చేసినాయి. బొందలగడ్డని ప్లాట్లు చేసింది. మరి ఆ ప్లాట్లు చేసినటువంటి అతను ఎవరు అనేది ఇక మీరు ఆలోచించాలి. అయితే మాకు ఒకటే నమ్మకం మేడం, ఇన్ని రోజులు అయితే మా గవర్నమెంట్ లేదు, ఇప్పుడు ఉంది. మరి కేసులు పెడతారా అంటే మేము ఏ దాన్ని కూడా కింద భయపడం. కేసులు కొత్త కాదు కాబట్టి, మేము కూడా అడ్వకేటే కాబట్టి చూసుకుందాం. మాకు న్యాయం జరగాలి. మా విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వస్తారు దీని గురించి. 10,000 మంది జనాభా కదా మేడం, 100% ఎంతమంది రావాలో అంతమంది ఇక్కడికి వస్తారు. మేము ఏంటంటే ఇది మొన్న కూడా ఏందనుకున్నామంటే, ఇక్కడ వరకు ఇనాగరేషన్ చేస్తుర్రా, మంచి పేరు ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వరకు ఇది న్యాయం చేయాలా. మాకు ఒక్కొక్క ఊర్లో శ్మశాన వాటికలు బాగున్నాయి మేడం, 10 ఎకరాలు 15 ఎకరాలు, కొన్ని ఊర్లో అందంగా ఉన్నాయి. మాకు ఇది 10 ఏళ్ళు అయింది మేడం. ఆల్రెడీ మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు రోడ్ ఇనాగరేషన్ వేద్దామన్నా కూడా అప్పుడు కూడా అడ్డుపడ్డది వీళ్ళే. మరి ఈ 10 ఏళ్లలో కనీసం దీనికి ఒక క్లారిటీ ఇచ్చిన, ఓట్ల ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చిన వీడియోలు కానీ హామీలు ఇచ్చినవి ఉన్నాయి. మీకు సపరేట్గా మళ్ళీ 2 ఎకరాలు అదనంగా ఇస్తాం, అది ఇస్తామన్నారు. ఇప్పుడు నేను అది మాట్లాడినా అది సబ్జెక్ట్ డివైట్ అవుతుంది కాబట్టి మాకు ఓన్లీ ఈ ల్యాండ్ విషయంలో మాకు న్యాయం జరగాలి. వేరే బొందలగడ్డ ఉందా అండి మీ బండ్లగూడకి? ఇంకోటి బండ్లగూడకు ఉంది మేడం. సరిపోదు, ఇంతమందికి సరిపోదు. అది ఊరికి సంబంధించింది మేడం, ఇది కాలనీస్ కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీ మైపాల్ రెడ్డి గారి గురించి మీ పటంచెర్ల ఎల్కేజీ పూరగాడు అడిగినా చెప్తారు. ఒకవేళ ఆయన మీకు ఇది ఇవ్వలేదు, కొబ్బరికాయ మళ్ళీ వెనకకు తీసుకోలేదు అనుకోవచ్చు, లేకపోతే అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కుమ్మక్కైపోయి ఏకమైపోయారు అనుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మీరు? ఒకవేళ వీళ్ళు కనుక వినకపోతే, మీ జగ్గారెడ్డి గారు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు వినకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మాకు పూర్తి విశ్వాసం మా గురువు అన్న కాటా సీనన్న మీద పూర్తి విశ్వాసం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేపియాలా. మాకు అలాగే మాకు ఇప్పుడు మా మినిస్టర్ దామోదర్ సార్ కూడా అవైలబుల్ ఉంటారు. ఈ విషయం అక్కడ దాకా పోయి మాకు సొల్యూషన్ దొరుకుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది 100% మా విలేజ్కి వచ్చేదాకా మేము కూడా వదలం. ఇది 100% విలేజ్ వాళ్ళకి రావాలి. ఇక మీది వాళ్ళు ఏం కేసులు పెట్టుకుంటారా, ఏది పెట్టుకుంటారా, నన్ను పట్టుకోపోయినా నాకు ప్రాబ్లం లేదు, నాతో పాటు. కానీ విలేజ్ వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. మీరు కాంగ్రెస్ కోసం కష్టపడ్డాను అంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడితే మరి కాంగ్రెస్ అదే కదా మేడం, అదే లెట్స్ సీ అంటే ఏం జరుగుతుందో అదే చూడాలని ఉంది నాకు కూడా. ఈ విషయంలో ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తారు అనేది మేము కూడా వెయిట్ అండ్ సీ అనేటట్టే ఉన్నాం.